హల్లెలూయా. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. మరి ఇంతవరకు డాన్సులు చూసాము. మరి ఇంకా మన ముందు ఇంకో డాన్స్ కూడా ఉంది. పిల్లలందరూ మరి ఆడపిల్లలు ఏంజల్స్ లాగా రెడీ అయ్యి మరి డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. దానికంటే ముందు మరి డాన్సులు చూసాం కదండి. ఇప్పుడు ఒక స్కిట్ చూద్దాము. మరి ప్రస్తుత దినాల్లో సంఘంలోని విశ్వాసులు చేస్తున్న ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి, మరి ఏ ప్రార్థనకి దేవుడు తొందరగా మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడనేది మనం ఈ స్కిట్ ద్వారా చూసి తెలుసుకుందాము. అందరం చప్పట్లు కొడుతూ మరి స్కిట్ చూద్దాం. హల్లెలూయా. మరి ఈ దినము మరి దేవుని నామములో దేవుని సన్నిధిలో ఈ విధంగా కూడుకోవడం ఎంతో ఆనందకరంగా ఉన్నది. యేసు నామములో మీకు శుభములు కలుగును గాక. మన ఈ దినము ఈ కార్యక్రమం ప్రారంభంకు ముందు ప్రార్థన ద్వారా ఆరంభించుకుందాం. దేవుని సహాయం మనం కోరుకుందాం. మీరు మోకరించినట్లుగైతే ప్రార్థన మనము మొదలు పెట్టుకుందాం. అతి పరిశుద్ధుడా, ఘనమైన వాడ, నమ్మదగిన యేసయ్య, మీకు వేలాది స్తోత్రములు తండ్రి దేవా. గడిచిన కాలమంతయు మీ కృపలో మీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కూడా సంరక్షించి కాపాడినందుకే మీకు వేలాది వందనాలు తండ్రి. మరి ఈ దినము ప్రార్థనకి వచ్చిన మీ యొక్క బిడ్డలను జ్ఞాపకం ఉంచుకోండి, వారి కుటుంబాలను జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి యేసయ్య. వీరందరినీ కూడా తండ్రి నీ పరిచర్యలో మరి నీ సేవలో వాడుకోండి తండ్రి. మరి జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా నీ కృప నీ కాపుదల ఉంచి నడిపిస్తామని నమ్ముచు ప్రభువైన క్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి దినము జరగబోయే కార్యక్రమం కొరకు అందరి కొరకు ప్రార్థన చేసుకున్నాము. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ముందుకు వచ్చి ప్రార్థన చేయండి. కోరికలతో నిండిన ప్రార్థన. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. యేసయ్య, నాకు ఇప్పటి వరకు చాలా ఇచ్చావు, కానీ నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. నువ్వు ఇస్తావు నాకు తెలుసు, కానీ నాకు ఒక చిన్న లిస్ట్ ఉంది, అది నేను చెప్తున్నాను యేసయ్య. ప్రజెంట్ అయితే నాకు జాబ్ ఉంది, కాకపోతే ఇంక్రిమెంటేషన్ అని లేదనమాట. అది ఇస్తావని కోరుకుంటున్నాను దేవా. ప్రెజెంట్ నాకు ఎందుకు పనికిరాని స్కూటీ ఒకటి ఓడుతున్నాను. డ్యూకు, పల్సర్ అలాంటి బళ్ళు ఏదైనా పర్లేదు, కానీ మంచి బండి ఒకటి ఇస్తావని తెలుసు. ఇప్పుడు ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాను, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది. అమెరికాలో ఒక మంచి జాబ్ ఇస్తే బాగుంటుంది. అమెరికాలో ప్రజెంట్ శాంసంగ్ చిన్న కీప్యాడ్ ఫోన్ వాడుతున్నాను దేవా. ఒక మంచి ఐఫోన్, అది కూడా మళ్ళీ ఐఫోన్ 15 Pro Max అయితే ఫోటోలు ఇవన్నీ తెలుసు కదా మీకు, అన్నీ తెలుసులేండి, కానీ ఇస్తారు. ఇంకా ఇంకా ఏమన్నా దేవుడిని ఏమైనా ఎక్కువ అడిగేస్తున్నానా? లేదులే, నాకు కావాల్సినవి అడుగుతున్నాను కదా, అందులో ఏటుంది, అడిగినవన్నీ ఇచ్చేవాడు దేవుడు కాబట్టి మనం అడుగుతున్నాం, ఆయన ఇస్తాడు. ఇస్తాడులే దేవుడు. ఇప్పుడు నా లిస్ట్ని మీరు పక్కన పెట్టి గుర్తుపెట్టుకోండి. ఆమేన్. అమ్మ మెరిసి చూడు, తిమోతి పడుకుని పోతున్నాడు. అలుగుతూ సొనుగుకుంటూ చేసేవారి ప్రార్థన. యేసయ్య, నీకు వందనాలు ప్రభువా. యేసయ్య, ఏటో ప్రభువా, నువ్వు ఈ మధ్యన నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు.
ఇది అస్సలు ఏం బాగాలేదు ప్రభువా. పాస్టర్ గారు కూడా అందరి కొరకు ఎక్కువగా ప్రార్థిస్తున్నారు, కానీ నా కొరకు చాలా తక్కువగా ప్రార్థిస్తున్నారు ప్రభువా. నేను ప్రతి ఆదివారం మానక సన్నిధికి వెళ్తున్నాను. నా పక్కనున్న మిస్పా మాత్రం ఏదో ఒకరోజు ఉపవాస ప్రార్థనలకి, స్త్రీల కూడికలకే మాత్రమే వస్తుంది. తన ప్రార్థన మాత్రం నువ్వు ఆలకిస్తున్నావు. అసలు నువ్వు నా ప్రార్థన ఆలకిస్తున్నావా లేదా? ఇలాగైతే నేను నీ సన్నిధికి వెళ్ళనేసయ్యా. ఆమేన్. నాకు ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చారు. ఎలా చేసుకోవాలి? హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. లోకరక్షకుడానికి వందనాలు 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 వందనాలు. అద్వితీయుడానికి వందనాలు వందనాలు వందనాలు. మమ్మేలు దేవా వందనాలు 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 ప్రవ్వా. హల్లెలూయా 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 హల్లెలూయా. అయా ఈ దినమును ప్రవ్వా నువ్వు ఎంతగానో ప్రవ్వా నన్ను కాచి కాపాడవు, నీకు వందనాలు అయా. యేసేగో నాయన నా ప్రాణము నా సర్వము నీవే ప్రవ్వా. అయా నన్ను కాపాడినందుకు వందనాలు 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 ప్రవ్వా. వందనాలు 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 యేసయ్యా, వందనాలు యేసయ్యా. అయ్యా నీవు తప్ప నేను ఎవరిని సేవించట్లేదు ప్రభా. నా ఆధారము నీవే ప్రభా. అయ్యా నీవే నన్ను కాచి కాపాడుతున్నావు యేసయ్యా. అయ్యా నీకోసం నేను ఎన్నో ఉపవాసాలు ఉన్నాను ప్రభా. అయ్యా వేకుని లేచి ఎంతగానో ప్రార్థించాను యేసయ్యా. అందరు నా ప్రార్థన వింటున్నారా? వింటున్నారు, బాగా చేస్తున్నా, వింటున్నారు. నా కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి నా వాళ్ళు వద్దన్న వాళ్ళతో గొడవడమని సన్నిధికి వచ్చిన యేసయ్యా. నేను ఎన్నో ఉపవాసాలు చేశాను యేసయ్యా. ఎంతగానో నీ కొరకు ప్రార్థించాను. వేకునే లేచి చీకటితోనే ప్రార్థించాను యేసయ్యా. నీకోసం ఎంతో పరిచయం చేసిన యేసయ్యా. అవన్నిటి నువ్వు జ్ఞాపం చేసుకోండి యేసయ్యా. అయ్యా ఇంకనూ నీ కొరకు ఎంతో వాడబడ్డాను అయ్యా, ఇంకా ఎంతో పరిచయం చేస్తున్నాను. అవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. అయ్యా తండ్రి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు ఆలకించి కార్యము జరిగించి ప్రార్థన. యేసయ్యా స్తోత్రాలు యేసయ్యా. పరిశుద్ధుడా వందనాలు యేసయ్యా. అయ్యా సర్వశక్తిని సత్యంలోకి నడిపించేవాడు నీకు వందనాలు ప్రవ్వా. అయ్యా ఈ సంవత్సర కాలం అంతా ప్రవ్వా నీ రెక్క నీళ్ళ భద్రపరిచిన యేసయ్యా నీకు వందనాలు ప్రవ్వా. అయ్యా నేను పాపిని ప్రవ్వా, పనికిరాని దాని ప్రవ్వా. ఈ లోకంలో నన్ను ఎంచుకొని ప్రవ్వా తండ్రి నీ రక్షణ భాగ్యము కలిగించావు ప్రవ్వా, నీకు వందనాలు ప్రవ్వా. అయ్యా ఇదిగో ప్రవ్వా నాయన, అయ్యా నాయన నేను చేసిన ప్రతి తప్పులు క్షమించండి ప్రవ్వా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఇదిగో ప్రవ్వా నాయన ఇన్ని దినాలు ప్రవ్వా ఎవరికైనా అభ్యంతరంగా ఉన్నానేమో ప్రవ్వా, నా మాటల ద్వారా ప్రవ్వా, నా ప్రవర్తన ద్వారా ప్రవ్వా ఎవరికైనా అభ్యంతరంగా ఉండుంటే క్షమించండి ప్రవ్వా. అయానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. ఇదిగో ప్రవ్వా నీ పరిచర్య చేయాలని ఆశ ఉంది ప్రవ్వా. అయాని పరిచర్యలో నన్ను వాడుకోండి ప్రవ్వా. అయాని సువార్త చేయాలని ఆశ ఉంది ప్రవ్వా. అయాని సువార్తలో నన్ను వాడుకోండి ప్రవ్వా. అయానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అయా సంఘాన్ని మీరు దీవించండి ప్రవ్వా. అయా సంఘ సహృదయులు నాయన అయా విశాలపరచండి ప్రవ్వా. అయానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ప్రవ్వా నా జీవితాంతము నీకు లోబడి జీవించే జీవితము దయచేయండి ప్రవ్వా. అయా నీకు ఇష్టరాలుగా ఉండటము నాయన, నీకు ఇష్టరాలుగా జీవించే జీవితము నాకు దయచేయండి ప్రవ్వా. నిన్ను మహిమార్థపరిచే రీతిగా ప్రవ్వా నేను ఉండటానికి సహాయము దయచేయండి ప్రవ్వా. నా జీవితకాలం యథార్థంగా జీవించడం నాకు నేర్పించండి నాయన. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అయా ఇదిగో మరి జాబ్కి అప్లై చేసి ఉన్నాను ప్రవ్వా. అయా అది పొందుకోవటానికి నీ కృపను దయచేయండి నాయన. ఏది పొందుకున్నా నీ చిత్తములో పొందుకునేలాగా సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మా వాళ్ళిద్దరిని లేపండి, ఇంకా అలా పడుకునే ఉన్నారు వాళ్ళు. అందరూ నిల్చొని ప్రార్థన చేసిన తర్వాత సందర్శించుకుందాం. హలో 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 మెర్సీ గారేనండి? అవునండి.
లాస్ట్ వీక్ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు కదండి, అవునండి. మీకు జాబ్ వచ్చిందండి. అవునండి. నెక్స్ట్ వీక్ వచ్చి మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు. సరే అండి. యేసయ్యా నీకు వందనాలు. నీ నామాన్ని కనపరుస్తూ ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. ఏం టిప్సీ, మనం ఎంతలా ప్రార్థన చేసాము, ఎంతలాగా చర్చికి వెళ్ళి పరిచయలు చేసాము, కానీ మనకి దేవుడు సమాధానం ఇవ్వలేదు, మనకి ఏమేమి ఇవ్వలేదు. మెర్సీకి ఏంటి అలా జాబ్ ఇచ్చాడు? ప్రతిదినం దేవుని సన్నిధికి నేను మానక వెళ్ళాను, దేవుడు నా ప్రార్థన అస్సలు ఆలకించలేదు. ఒకసారి వెళ్ళి ఫాస్ట్గా అడుగుతాం, పదండి. పదండి అందరం వెళ్దాం. చెప్పండి అమ్మా. ఫాస్ట్గా రండి. నేను ఎంత ప్రార్థన చేశాను, నాకు దేవుడు ఎట్టి తీర్చలేదు. ఆవిడకి ఒక ప్రార్థన చేసింది, ఆవిడ దేవుడు తీర్చాడు. ఈ దినము నువ్వు తిమోతి ఏ విధంగా ప్రార్థన చేశారో దేవుడు చూశాడు, నేను చూశాను, ప్రజలు కూడా ఇక్కడ అందరూ ఒకటి చూశారు. చాలా గొప్పగా మీ ఇద్దరు ప్రార్థన చేశారు. అయితే మెర్సీ విషయంలో మాత్రం దేవుడు ధన్యతను దయచేశాడు. ఎందుకంటే ప్రతి మనుష్యుడు కూడా, మరి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థన చేస్తారు, కానీ ప్రతి ఒక్కరూ కూడా చేసిన ప్రార్థనకు జవాబు పొందుకోలేరు. ఎందుకనగా కొంతమంది ఏం చేస్తారంటే, విశ్వాసుల్లో కొందరు వారి యొక్క కోరికల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, లోకాశల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు లేఖనాల్లో ఏమని రాయబడి ఉన్నదంటే, నీ యొక్క భోగముల నిమిత్తము నువ్వు ఈ విధంగా దురపమానం కలిగి, ఆలోచన కలిగి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీకు ప్రతిఫలము రాదు. మరి కొంతమంది అయితే మనుషుల మెప్పు కోసం ప్రార్థన చేయించున్నారు. దేవుడు లేఖనాల్లో ఏమి రాయబడి ఉన్నది, నీవు ప్రార్థన చేసినప్పుడు వేషధారి వలె ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నారు. మరి అట్టి విధంగా చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించడు, ఆ ప్రార్థనను యందు దేవుడు కార్యము జరిగించరు. మరికొందైతే ప్రార్థనలో అలుగుతున్నారు, సొనుగుతున్నారు, దేవుడు కార్యములు చేయట్లేదని సొనుక్కుంటున్నారు అన్నమాట. మరి అట్టి విధంగా చేసిన వారు దేవునికి ఇష్టలుగా ఎప్పటికీ కూడా మరి ఉండలేరు. మరి కొందరైతే అజ్ఞానులు, భయము లేకుండా ప్రార్థనలో నిద్రపోతూ ఉన్నారు. వారేదో గొప్పగా ప్రార్థన చేశామని భ్రమపడుతూ ఉన్నారన్నమాట. మరి అట్టి విధంగా దేవుడు సెలవిస్తున్నాడు, నీవు శోధన పాలు కాకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుము. మరి అట్టి విధంగా అయితే మరి మెర్సీ చూస్తే మన యందు ఎంతగానో మరి దేవుని పరిచర్యలో వాడబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి ఎడతెగగా ప్రార్థన చేయువారు, మరి సువార్తలో వాడబడిన వారు, వాక్యం ధ్యానం చేస్తున్నవారు, మరి అట్టి విధంగా ప్రతిసారి పరిచర్యలో ఉంటూ లోబడే మనసు కలిగిన వారి ఎడల దేవుడు కార్యములు జరిగించును. మరి అట్టి విధంగా మీరు ప్రార్థన చేస్తారా? మమ్మల్ని అందరినీ క్షమించండి పాస్టర్ గారు, ఇక్కడి నుంచి మేము దేవుడికి విధేయత కలిగి జీవిస్తాము. హల్లెలూయా, ఆమేన్. థ్యాంక్ యూ.